హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సేమ్యా పాయసం చేసిన కాసేపటికి మనకి సేమ్యా గట్టి పడుతుంది కదండి. అలా గట్టి పడకుండా, అస్సలు చిక్కుపడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. సేమ్యా పాయసం సాయంత్రం వరకు మనకి అలాగే ఉంటుందండి. మరి పక్కా కొలతలతో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సేమ్యా పాయసం మనకి టేస్ట్ చూడకుండా నైవేద్యం పెట్టినప్పుడు పక్కా కొలతలతో కనుక సేమ్యా పాయసం నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసినట్టయితే మనకి చాలా రుచిగా ఉంటుందండి. అలాగే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే కాజు పలుకులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మీరు ఇక్కడ కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అదే ప్యాన్లోకి మనం ఒక 5 లేదా 6 కిస్మిస్లను ఇలా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి కిస్మిస్లు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలోకి 2 కప్పుల సేమ్యం తీసుకుంటున్నానండి. మీరు పెద్ద కప్పుతో కనుకైతే 1 కప్పు సేమ్యం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో సేమ్యాని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యిందంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమ్యం తీసుకున్నామో ఆ కప్పుతో మనం 2 కప్పుల పాలను తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల సేమ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల పాలను తీసుకుంటున్నాను. ఇలా 4 కప్పుల పాలను వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం 5 కప్పుల వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే మనం సేమ్యాని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళు 3/4 కప్పు షుగర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 కప్పు సేమ్యాకి 1 కప్పు షుగర్ అయితే స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుందండి. ఇలా షుగర్ మొత్తం కరిగించేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మనం సేమ్యాని చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకి సేమ్యా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా హాఫ్ వరకు ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మరొకసారి సేమ్యాని చక్కగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పులు వేసే క్లిప్పు మిస్ అయిందండి. ఇప్పుడు వీటిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ 1 కప్పు పాలని వేసేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవడం వలన మనకి సేమ్యా చిక్కబడకుండా అలాగే ఉంటుందండి. ఈ చిన్న టిప్పుతో కనుక మనం సేమ్యాని ప్రిపేర్ చేసినట్టయితే సాయంత్రం వరకు అలాగే గట్టి పడకుండా, చిక్కపడకుండా అలాగే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్లో కనుక 1 కప్పు కాచి చల్లార్చిన పాలను కనుక మనం వేసుకున్నట్టయితే సేమ్య మనకి చిక్కబడకుండా అలాగే ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. వేడి వేడిగా తిన్నా, ఇలా ప్రసాదంగా మనం నైవేద్యంగా పెట్టినా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.